హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కస్టమర్ అయితే కాటన్ శారీ తీసుకొచ్చి ప్యానల్ ఫ్రాక్ అయితే కుట్టమన్నారండి. అయితే ఈ ప్యానల్ ఫ్రాక్ అందరూ కుట్టేలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నాను. అక్కడే పప్పులో కాలేసానండి. నేను చేసిన తప్పు దాన్ని ఎట్లా అయితే సరిదిద్దుకున్నానో మీరైతే ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుందండి. నేనైతే ఒకటి అనుకున్నాను, అదైతే ఇంకొకటి జరిగిందండి. ఫైనల్లీ ఈ పైపాట్ అయితే కట్ చేసుకుంటున్నాను. పైపాట్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి, ఎట్లా కట్ చేసుకోవాలో అదంతా తెలుసు కదా. అందుకని నేనైతే డీటెయిల్గా అయితే చెప్పడం లేదు. ఇట్లా నెక్ అయితే కస్టమర్ ఇట్లా పెట్టమన్నారండి. నేను ఈ నెక్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా అయితే పెట్టాను ఫ్రంట్ పార్ట్కి అయితే. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ డైమండ్ షేప్ ఇచ్చానండి. బోట్ నెక్ పెట్టి డైమండ్ షేప్ ఇచ్చాను. ఈ బోట్ నెక్లు ఎవరు కనిపెట్టారో కానీ బోట్ నెక్, డైమండ్ షేపు, బోట్ నెక్, రౌండ్ షేపు, బోట్ నెక్, డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయండి. ఒక బోట్ నెక్ అయితే పెట్టి డైమండ్ షేప్ అయితే పెట్టానండి. దీనికి బ్యాక్ నెక్ అయితే ఇట్లా అయితే వచ్చింది బ్యాక్ నెక్. ఇంకా కింద వరకు వచ్చే వరకు ప్యానల్ ఫ్రాక్ అయితే ఎట్లా కట్ చేస్తానో చూడండి. ఇవైతే 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారండి. నేను 1 సైడ్ ఉన్న బార్డర్ అయితే కట్ చేశాను. ఆ బార్డర్ కూడా కిందే అటాచ్ చేద్దాం అనుకున్నాను. బార్డర్ కొంచెం పెద్దగా కనిపిస్తే బాగుంటుందని ఇట్లా అయితే కట్ చేసి ఇట్లా చూపిస్తున్నానండి, పెడితే ఎట్లుంటుందో అన్నది. ఇదైతే బోర్డర్ కట్ చేసుకుంది, పక్కనైతే పెట్టాను. ఇప్పుడు నేను వేసుకున్న ఆ క్లాత్ని అయితే మళ్ళీ ఫోల్డింగ్స్ అయితే చేశానండి. యాక్చువల్లీ నాకు నడుం లూజ్ ఎట్లా తీసుకోవాలన్నది నాకైతే ఐడియా లేదండి. ఇదైతే నడుం బేస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుందాం అనుకున్నాను. ఈ ఫ్రాక్స్కి అయితే ప్యానల్ ఫ్రాక్స్కి అయితే టూ సైడ్స్ ఇట్లా క్రాస్ అయితే తీస్తారు కదా. నేనైతే 1 సైడే తీసానండి. 1 సైడ్ తీసి చూద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి 1 సైడ్ అయితే క్రాస్గా తీసి ఇట్లా అయితే కట్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఓపెన్ చేసుకున్నాను అండి. క్లోజ్లో ఉన్న మడతలన్నీ ఓపెన్ చేసుకున్నాను. కట్ చేసి మొత్తం ఓపెన్ చేసుకున్నాను. మొత్తం అయితే ఇట్లా ఓపెన్ చేసుకున్నానండి. ఇట్లా అయితే వచ్చింది షేపు. సేమ్ మనం లంగాలు కుట్టుకుంటాం కదండి, క్రాస్ లంగాలు, అదే విధంగా వస్తుంది. ఇట్లా అయితే కట్ చేసుకున్నాను. ఆ సైడ్ ఉన్నాయి కూడా మొత్తం ఓపెన్ చేశానండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. ఫైనల్లీ కొంచెం క్రాస్కి అయితే తీసుకుంటున్నాను అండి. అది క్రాస్ ఉన్నది మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఇట్లా అయితే వచ్చిందండి కట్ చేసింది. 1 సైడే క్రాస్ తీసాను అనమాట. 2 సైడ్స్ క్రాస్ తీస్తారు యాక్చువల్లీ. ఈ ఫ్రాక్ అయితే 2 సైడ్స్ క్రాస్ తీస్తారండి ప్యానల్ ఫ్రాక్కి. నేనైతే 1 సైడే తీసాను. 1 సైడ్ తీసి కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నానండి. అది ఎట్లా అయితే అయిందో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు చూడండి. ఫైనల్లీ కట్ చేసింది అయితే ఇట్లా వచ్చింది. అన్నీ ఇట్లా సైజ్ అయితే పెట్టానండి లైన్గా ప్యానల్స్ అన్నీ. నేనేమంటున్నా అంటే క్రాస్కి స్ట్రైట్ అట్లా యాడ్ చేద్దాం అనుకున్నానండి. ఆ ప్యానల్స్ అన్నీ మనం లంగా ఎట్లా స్టిచ్ చేస్తామో అట్లా చేసి అయితే చూద్దాం అనుకున్నాను. అందుకని నేను 1 సైడ్ అయితేనే క్రాస్ కట్ చేశానండి నడుం దగ్గర. మొత్తం ప్యానల్స్ అన్నీ ఇట్లా పెట్టాను. ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇట్లా ఒకదానికొకటి ప్యానల్స్ అన్నీ ఇట్లా జాయిన్ చేసుకోవాలండి. కింద బార్డర్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పై నడుము నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చామనుకో కింద బార్డర్ అనేది పైకి కిందకి అయిపోతుంది కదా. ఇవైతే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కింద పాటుకి ఎక్కువైతే కట్ చేయడానికి వీలు కాదు కదండి. అంటే బార్డర్ వచ్చింది కదా, అదే పైన క్రాస్ వచ్చిందనుకో మనం నడుము దగ్గర కట్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి కింద నుంచే బార్డర్స్ ఉన్నవి కింద నుంచే జాయిన్ చేసుకుని రావాలి. ఇట్లా అయితే జాయిన్ చేశానండి. ఇప్పుడు నాకు ఏమైందంటే నేను ప్యానల్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను. నాకు నడుమేమో లూజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నాకు నడుము లూజ్ ఎక్కువైపోవడం వల్ల అసలు నాకు షేప్ అనేది రాలేదు. అయితే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ని ఎలా అయితే రెక్టిఫై చేసుకున్నానో చూడండి. నేను మళ్ళీ పెట్టిన కలింగ్స్ అన్నీ మళ్ళీ నడుము క్రాస్ అయితే క్రాస్గా ఇట్లా కుట్టుకొని
అన్నీ ఒక్కొక్క ప్యానల్కి ఇట్లా క్రాస్గా కుట్టుకొని మళ్ళీ కట్ చేశానండి. నడుము కరెక్ట్గా లూజ్ వచ్చేలాగా, అంటే కరెక్ట్ నాకు సైజ్కి ఇచ్చిన కరెక్ట్ నడుము అది వచ్చేలాగా ఇట్లా అయితే కుట్టుకుంటా వచ్చాను మొత్తం. మళ్ళీ ఇదంతా నడుము దగ్గరికి వేసుకొని కుట్టుకుంటా షేప్ అయితే కట్ చేసినానండి. ఇట్లా కట్ చేసుకుంటే కానీ నాకు యాక్చువల్లీ నడుము లూజ్ అయితే రాలేదు. మళ్ళీ ఇంకా మిగిలిన ప్యానల్స్ అన్నీ జాయిన్ చేసేసాను. ప్యానల్స్ అన్నీ జాయిన్ చేసి నడుము కరెక్ట్గా వచ్చేలాగా ఎక్స్ట్రా ఉన్న మొత్తం కట్ చేశానండి. దగ్గరికి అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. నడుము దగ్గర అయితే ఇంకా నడుము కింద మాత్రం గేర మొత్తం లూజ్ ఎక్కువే ఉందండి. ఓన్లీ నడుము దగ్గర కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ని ఇట్లా అయితే సరిదిద్దుకున్నానండి. ఇంకా కింద బోర్డర్ కోసం అయితే కట్ చేసాం కదా, పైన వచ్చిందాన్ని, దాన్ని కూడా కింద అటాచ్ చేశానండి. బోర్డర్ కొంచెం ఎక్కువగా కనిపించాలని చెప్పి దాన్ని కూడా అటాచ్ చేసేసాను. కింద పాటు వరకు మొత్తం పూర్తిగా అటాచ్ చేశాను. ఇప్పుడు అది పక్కన పెట్టానండి. నెక్స్ట్ ఇంకా పై పార్ట్ వచ్చే వరకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి, నెక్ రాంగ్ పెట్టుకొని లైనింగ్ వైపు అయితే తిప్పుకొని పైకుట్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఇట్లా అయితే వచ్చిందండి. ఇంకా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఇట్లా కలిపేసుకున్నాను. ట్రక్స్లు కూడా వేసుకున్నాను. ట్రక్స్లు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లానే రాంగ్ పెట్టి కుట్టుకొని ఇట్లా నెక్ అయితే కుట్టుకున్నానండి. కుట్టి తర్వాత కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే మిడిల్ది. ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి పై పార్ట్ కుట్టడం, అందుకే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. షేప్ అయితే ఇట్లా కట్ చేసుకొని పైకుట్ వేసేసుకున్నానండి. 2 షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఎల్బో పెట్టానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ కూడా ఆల్రెడీ అందరూ కుట్టుకోవడం వచ్చు కదండి, అందుకని అయితే చెప్పడం లేదు. హ్యాండ్స్కి అయితే ఏం మోడల్ పెట్టలేదండి. ఎల్బో అయితే పెట్టమన్నారు కస్టమర్, ఎల్బో అయితే పెట్టాను. ఫైనల్లీ అటాచ్ చేసేస్తున్నానండి 2 సైడ్స్. లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే సపరేట్గా ఇట్లా జాయిన్ చేస్తున్నాను. ఫైనల్లీ లుక్ అయితే ఇట్లా ఉందండి ఫ్రాకు. బోర్డర్ ఇట్లా అటాచ్ చేశాను కదా, ఈ బోర్డర్ అయితే ఇట్లా వచ్చింది. చాలా బాగుందండి, నాకు బాగుంది. కస్టమర్ కూడా బాగుందని చెప్పారు. వేసుకొని పిక్ అయితే పెట్టారండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.